హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. మనం సచివాలయం నుంచి రాసినా సరే లేదా మన ఓన్ ల్యాప్టాప్లో ఇంటి దగ్గర నుంచి రాసినా మనం ఎగ్జామ్ ఎలా రాయాలి, అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే రీషెడ్యూల్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ చాలామంది కామెంట్ చేశారు, ఇంకా వాళ్ళకి రిజల్ట్ గురించి క్లారిటీ రాలేదండి. సో రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో వాటన్నిటికీ కూడా నేను రిప్లై కింద ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేసి అడుగుతున్నారు. రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు కౌశలం వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలండి. మీ మెయిల్ ఐడి పెట్టి మీ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో, అంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ టైంలో మీరు మెయిల్ ఐడి పాస్వర్డ్ పెట్టి క్రియేట్ చేస్తారు కదా, అవి పెట్టి లాగిన్ అవ్వగానే మీకు ఇలా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీ నేమ్తో డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇలా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి అసెస్మెంట్స్ అని కనిపిస్తుంది. సో నేను ఇక్కడ యారో మ్యాక్స్తో చూపిస్తున్నాను అసెస్మెంట్స్. ఈ అసెస్మెంట్స్ దగ్గర ఇక్కడ మీరు చూడండి రెండు టెస్టులు చూపిస్తారు. ఒకటి స్కిల్ అసెస్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్. అంటే ఒకటి టెక్నికల్ టెస్ట్, ఇంకొకటి కమ్యూనికేషన్ టెస్ట్. సో రెండు టెస్టుల కింద మనం రాస్తాం. రాసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది ఆఫ్టర్ 24 అవర్స్ అందరికీ రిలీజ్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే 24 అవర్స్ తర్వాత రావట్లేదు, చాలా లేట్ అవుతుంది. 1 వీక్ పడుతుంది, 1 మంత్ పడుతుంది, 10 డేస్ పడుతుంది, కొంతమందికి 2 మంత్స్ 3 మంత్స్ ఇలా కూడా. అంటే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి అంటే డిసెంబర్లో స్టార్ట్ చేశారు. ఇంకా చాలామందికి డిసెంబర్ నుంచి ఇప్పటికీ రిజల్ట్ రాని వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మన చేతిలో లేదండి, అది సిస్టమ్ ఎవాల్యుయేటెడ్. సిస్టమ్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాతే మనకి రిజల్ట్ చూపిస్తుంది. మనం ఏం చేయాలి అంటే డైలీ మన డాష్బోర్డ్ ఓపెన్ చేసి మన ప్రొఫైల్లో మన రిజల్ట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మీరు డైలీ లాగిన్ అవ్వడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మనకి పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. డైలీ లాగిన్కి 10 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో మీ స్కోర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, స్కిల్ అసెస్మెంట్ ఒకటి ఉంది, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అని ఒకటి ఉంది. ఇక్కడ స్కిల్ అసెస్మెంట్లో నాకు వచ్చేసరికి కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఎగ్జామ్ జనరల్గా చూపిస్తున్నాను. నేను ఇప్పుడు మీకు ఏంటంటే త్రీ మెంబర్స్వి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ మెంబర్ తీసుకుంటే నేను ఓపెన్ చేసిన దాంట్లో ఒకటి స్కిల్ అసెస్మెంట్ కంప్లీటెడ్ అని ఉంది, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఎవాల్యుయేటెడ్ అని ఉంది. అంటే వీళ్ళకి ఏమైంది, స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ అయింది, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఎవాల్యుయేట్ అయ్యింది. ఎవాల్యుయేటెడ్ అంటే మీనింగ్ ఏంటి, మీరు ఏదైతే ఎగ్జామ్లో అటెంప్ట్ చేశారో దాన్ని వాళ్ళు చెక్ చేసి రిజల్ట్ ఇచ్చారు అనేసి, సిస్టమ్ చెక్ చేసి మీకు రిజల్ట్ ఇస్తే దానికి ఎవాల్యుయేటెడ్ అని వస్తుంది. ఎవాల్యుయేట్ అయింది కింద వ్యూ రిజల్ట్ అని ఇచ్చారు. వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే, సో ఇక్కడ చూడండి వ్యూ రిజల్ట్ మీద నేను క్లిక్ చేసినప్పుడు మనకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో స్కోర్ చూపిస్తుంది. సో ఓవరాల్ స్కోర్ ఎంత, B1, అంటే ఇది గ్రేడ్లో ఇచ్చింది. మనకి ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి, A1 A2 B1 B2 C1 C2 ఇలా 6 గ్రేడ్స్ ఉంటాయి. ఈ 6 గ్రేడ్స్ గురించి నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ గ్రేడ్ వస్తే మనకి మన కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉంది అనేసి మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూడండి, మీకు గ్రేడ్స్ ఎంత వస్తే ఎలా ఉంది మన లాంగ్వేజ్ అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఈ పర్సన్ గ్రేడ్ వచ్చేసి B1 వచ్చింది. ఓవరాల్ స్కోర్ B1 ఇది, అంటే కమ్యూనికేషన్ టెస్ట్లో B1 గ్రేడ్. అయితే మీకు ఇక్కడ కింద చెక్ చేస్తే కమ్యూనికేషన్ 3 క్వశ్చన్స్ అన్నారు. మీకు ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చారో అనేది మీ డాష్బోర్డ్లో ఇలా కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. అంటే మీకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో ఇలా 3 క్వశ్చన్స్ అడిగారు. ఈ 3 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగా మనకి గ్రేడ్ ఏమొచ్చింది, ఫస్ట్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగా మనకి B1 గ్రేడ్ వచ్చింది, సెకండ్ క్వశ్చన్కి B1, థర్డ్ క్వశ్చన్కి B1. సో అన్నిటికీ B1 రావాలనే లేదు, మనం ఆన్సర్ చేసేదాన్ని బట్టి. సో ఇక్కడ వీళ్ళు ఆన్సర్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ వీళ్ళకి 3 క్వశ్చన్స్కి కూడా వాళ్ళ లాంగ్వేజ్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంది. 3 కూడా B1 గ్రేడ్ ఇచ్చారు. సో ఓవరాల్ గ్రేడ్ ఏమవుతుంది, B1. సో ఇక్కడ మీకు గ్రేడ్స్ వచ్చేదాన్ని బట్టి మీ ఓవరాల్ గ్రేడ్ కూడా బేస్ అయి ఉంటుంది. ఇక్కడ A1 రావచ్చు, B1 రావచ్చు, C1 లేదా A2 B2 C2 ఏదైనా రావచ్చు, మీరు పెర్ఫామ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ 3 క్వశ్చన్స్కి B1 గ్రేడ్ వచ్చింది. అలాగే ఓవరాల్ గ్రేడ్ ఏమైంది, ఓవరాల్ గ్రేడ్ వచ్చేసి B1 వచ్చింది. ఇది కమ్యూనికేషన్ స్కోర్. అదే స్కిల్ అసెస్మెంట్కి చూస్తే ఇక్కడ కంప్లీటెడ్ అని మాత్రమే ఉంది, అంటే ఇది ఇంకా ఎవాల్యుయేట్ జరగలేదు, దీనికి రిజల్ట్ రాదు. ఎప్పుడు రిజల్ట్ వస్తుంది, ఈ కంప్లీటెడ్ అనేది ఎవాల్యుయేటెడ్ కింద కన్వర్ట్ అయినప్పుడు. అంటే ఈ టెస్ట్ మనం రాసి ఎన్ని రోజులైనా సరే మనకి సిస్టమ్ ఏం చేయాలి, దాన్ని రెక్టిఫై చేసుకుని ఆన్సర్స్ కరెక్టా లేదా చెక్ చేసి ఎవాల్యుయేట్ అయిన తర్వాత మాత్రమే మనకి వ్యూ రిజల్ట్ అని వస్తుంది. సో రెండింటికి స్కోర్ ఒకటే టైం రాదు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. అది ఎంత టైం పడుతుంది అనేది మనం చెప్పలేమండి. సో అది ఎప్పుడు ఇస్తుందా అనేసి మనం చెక్ చేసుకుని మనకి రిజల్ట్ వచ్చినప్పుడు మనం చూసుకోవడం అంతే, మన చేతిలో ఇదైతే రిజల్ట్ లేదండి. అయితే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది అంటే కొంతమందికి ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ దగ్గర కంప్లీటెడ్ ఉన్నట్టే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో కూడా కంప్లీటెడ్ అనే ఉంటుంది. అంటే ఎవాల్యుయేటెడ్ అని రావట్లేదు, రెండిటికి కూడా కంప్లీటెడ్ అనే ఉంటుంది. ఆ కంప్లీటెడ్
అని వచ్చింది అంటే మనకి రిజల్ట్ ఇంకా రాలేదు అని మీనింగ్. మీరు ఎగ్జామ్ రాసి ఎన్ని రోజులైనా సరే అది రిజల్ట్ కింద కన్వర్ట్ అయ్యాక మాత్రమే మనం చూసుకోగలం. కంప్లీటెడ్ అని చూపించినంత వరకు కూడా మనకి రిజల్ట్ రాలేదు అని అర్థం. ఓకే అండి. సో ఇక్కడ వీళ్ళ టెస్ట్‌లో ఏమైంది, ఒక్కదానికి మాత్రమే రిజల్ట్ వచ్చింది. కమ్యూనికేషన్‌కి రిజల్ట్ వచ్చింది. స్కిల్ అసెస్మెంట్‌కి రిజల్ట్ రాలేదు. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఓకే. ఇది సెకండ్ పర్సన్‌ది అండి. ఇంకొకళ్ళది లాగిన్ అయ్యాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అసెస్మెంట్స్‌లో వీళ్ళకి 2 టెస్ట్‌లో ఒకటి మాత్రమే కంప్లీట్ అయింది. స్కిల్ అసెస్మెంట్ ఎవాల్యుయేటెడ్ అని వచ్చింది. కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఎక్స్‌పైర్డ్ అని వచ్చింది. మీకు ఇక్కడ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కదండీ! ఇది ఎక్స్‌పైర్డ్. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే గనక మీకు ఎగ్జామ్ మధ్యలో టెర్మినేట్ అవ్వడం జరుగుతుంది. ఒక టెస్ట్ కంప్లీట్ అయ్యి ఇంకో టెస్ట్ ఆగిపోవడం ఇలా జరుగుతుంది చాలామందికి. కామన్‌గా జరుగుతుంది ఇది. సో మళ్ళీ ఇవేం చేయాలి మనం, ఇలా ఎక్స్‌పైర్డ్ అని వచ్చినప్పుడు అయితే మనకి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రీషెడ్యూల్ ఆప్షన్ వస్తే అక్కడ పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం ఏం చేయాలి, మనం మన డాష్‌బోర్డ్ ఇంటికొచ్చిన తర్వాత మన ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసుకుని, లేదా అక్కడైనా సరే మీరు మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకుని, మీ డాష్‌బోర్డ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీకు అసెస్మెంట్స్‌లో మీ స్కిల్ టెస్ట్ అదే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌లో ఏమొస్తుంది, స్కిల్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నట్టు వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయలేకపోయారు కాబట్టి అక్కడ ఎక్స్‌పైర్డ్ అని వస్తుంది. ఎక్స్‌పైర్డ్ అని వచ్చినప్పుడు ఎక్స్‌పైర్డ్ పక్కన ఇక్కడ మనకి రీషెడ్యూల్ అని ఆప్షన్ వస్తుంది. చూడండి ఇక్కడ లావెండర్ షేడ్‌లో కనిపిస్తుంది కదా రీషెడ్యూల్ అని. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే అంటే ఇక్కడ రీషెడ్యూల్డ్ అని ఉంది ఆల్రెడీ. అంటే వీళ్ళు ఆల్రెడీ రీషెడ్యూల్ పెట్టుకున్నారు. బట్ రీషెడ్యూల్ పెట్టుకోకముందు అక్కడ ఏముంటుంది, రీషెడ్యూల్ అని ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే ఇలా రీషెడ్యూల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ అవ్వలేదు అంటే నేను రీషెడ్యూల్ చేశాను ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్కిల్ అసెస్మెంట్. స్కిల్ అసెస్మెంట్ ఏమైంది, ఎవాల్యుయేటెడ్ అని వచ్చింది. అంటే స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చేసింది, వ్యూ రిజల్ట్స్ కూడా చూడొచ్చు మనం. సో స్కిల్ అసెస్మెంట్ వీళ్ళు చెక్ చేస్తే వ్యూ రిజల్ట్కి క్లిక్ చేయగానే మనకి స్కోర్ ఇలా చూపిస్తుంది 72/100. అంటే ఓవరాల్ స్కోర్ వచ్చేసి 72. మళ్ళీ మనకి ఎందులో ఎంత స్కోర్ వచ్చింది ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి యాప్టిట్యూడ్ రీజనింగ్ అని ఉంది. దీంట్లో 10 క్వశ్చన్స్, టెక్నికల్‌లో 20 క్వశ్చన్స్. సో అంటే ప్రతిదానికి సపరేట్‌గా మనకి ఏం క్వశ్చన్స్ ఇచ్చారు, మనం ఏం రాంగ్ చేసామో ఇవన్నీ కూడా ఇలా క్లిక్ చేయగానే చూపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళు ఏమేం క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు, ఏమేం క్వశ్చన్స్ రాంగ్ పెట్టారు. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్, రెడ్ కలర్‌లో కనిపిస్తుంది అంటే వాళ్ళు పెట్టింది రాంగ్ అనేసి, కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది. ఇలా మనకి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేసామో ఏంటి ఇవన్నీ కూడా ఇందులో చూసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదండి. అలా మీకు రిజల్ట్‌లోకి చెక్ చేసుకుంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ వచ్చింది, టెక్నికల్ వచ్చింది. ఇలా సెపరేట్‌గా అన్ని రిజల్ట్ కూడా చూపిస్తుంది. సో ఓవరాల్ స్కోర్ ఎంత వచ్చింది అంటే 72. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనుక స్కిల్ అసెస్మెంట్‌లో మనకి స్కోర్ వచ్చేసరికి ఎలా చూపిస్తున్నారు, పాయింట్స్‌లో చూపిస్తున్నారు. 72, 71 అంటే మార్క్స్‌లో వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఇందాక మనం స్కోర్ చెక్ చేసినప్పుడు ఎలా వచ్చింది, గ్రేడ్స్‌లో వచ్చింది. A1, A2, B1, B2, C1, C2 ఇలా వస్తుంది. సో కమ్యూనికేషన్‌లో గ్రేడ్స్ వస్తాయి, స్కిల్ అసెస్మెంట్‌లో స్కోర్ వస్తుంది. రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అర్థమైంది కదండి. వ్యూ రిజల్ట్స్ అని క్లిక్ చేయగానే ఇలా మనకి రిజల్ట్ చూపిస్తుంది. సో ఇలా ఎక్స్పైర్డ్ అయిన దానికి మనకి రిజల్ట్ రాదు. మళ్ళీ రీషెడ్యూల్ పెట్టుకుని మళ్ళీ మనం ఎగ్జామ్ రాసుకుంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి రిజల్ట్ వస్తుంది. అప్పుడు చెక్ చేసుకోవాలి. మీరు ఏదైతే కంప్లీట్ చేసుకున్నారో దానికి మాత్రమే రిజల్ట్ చూపిస్తుంది. ఓకే, ఇంకొకటి లాగిన్ అయ్యి చూపిస్తాను మళ్ళీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్‌ది నేను లాగిన్ అయ్యానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అసెస్మెంట్స్‌లో స్కిల్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ 2 కూడా ఎవాల్యుయేటెడ్ అయింది. సో ఫస్ట్ పర్సన్‌కి ఏమైంది, స్కిల్ అసెస్మెంట్‌లో ఎవాల్యుయేషన్ జరగల, కంప్లీటెడ్ అని మాత్రమే ఉంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ దానికి ఎవాల్యుయేట్ అయింది, గ్రేడ్ అయింది. సెకండ్ పర్సన్‌కి ఏమైంది, స్కిల్ అసెస్మెంట్ ఎవాల్యుయేట్ అయింది, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఎక్స్పైర్ అయింది, రీషెడ్యూల్ పెట్టుకున్నాం. ఇప్పుడు థర్డ్ పర్సన్ దాంట్లో చూస్తే మీరు 2 కూడా ఎవాల్యుయేటెడ్ అంటే వీళ్ళు ఎగ్జామ్ కంప్లీట్ చేశారు, 2 ఎవాల్యుయేట్ అయినాయి, రెండిటికి రిజల్ట్ వచ్చింది. సో రిజల్ట్ ఎలా చెక్ చేయాలి, స్కిల్ అసెస్మెంట్ రిజల్ట్ చూడాలి అంటే ఇక్కడ వ్యూ రిజల్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి స్కోర్ చూపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళ స్కోర్ చూస్తే 26 marks/100 అంటే 100కి 26 ఓవరాల్ స్కోర్ వచ్చేసి ఎందులో ఎన్ని రాంగ్ చేశారు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం. అదే కమ్యూనికేషన్ గ్రేడ్ చూడాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ దగ్గర ఇక్కడ వ్యూ రిజల్ట్స్ క్లిక్ చేయగానే మనకి స్కోర్ ఇలా B1 చూపిస్తుంది. వాళ్ళకి క్వశ్చన్స్ ఏం అడిగారు, వాళ్ళకి గ్రేడ్ ఏమొచ్చింది, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదండి. ఇలా మనం రిజల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. అయితే చాలామంది నన్ను కామెంట్స్‌లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అన్నిటికీ కూడా నేను ఇక్కడ ఆన్సర్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ కమెంట్స్‌లో హాయ్ అక్క, రీషెడ్యూల్ పెట్టుకున్నా ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు పెడతారక్క అనేసి అడుగుతున్నారు. రీషెడ్యూల్ పెట్టుకుంటే మనకి వితిన్ 20 డేస్‌లో ఎగ్జామ్ ఉంటుందండి. 20 డేస్ లోపే మీకు మెయిల్ వస్తుంది. మాక్సిమం 15 డేస్ లోపే వస్తుంది. కొంతమందికి 20 డేస్ అలా టైం పడుతుంది. సో 20 డేస్ లోపు మళ్ళీ మీకు అంటే మీరేం చేయాలి, మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు మళ్ళీ మెయిల్ వస్తుంది, పలానా డేట్ ఎగ్జామ్ ఉంటుంది అని మీకు స్లాట్ ఇస్తారు. ఆ డేట్‌కి మీరు సచివాలయంకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది.
నెక్స్ట్ స్కిల్ అసెస్మెంట్ ఎవాల్యూట్ అని వచ్చింది కానీ గ్రేడ్ రాలేదు అనేసి అడుగుతున్నారు. సో ఎవాల్యూట్ అని వస్తే యాక్చువల్గా గ్రేడ్ వస్తుందండి, కానీ రాలేదు అంటే అది మన బ్యాడ్ లక్. రిజల్ట్ వచ్చే వరకు అంటే అది అప్గ్రేడ్ అవ్వాలి, అప్గ్రేడ్ అయ్యి మన డాష్బోర్డ్లో మనకి రిజల్ట్ చూపించే వరకు మనం వెయిట్ చేయాల్సిందే, మనం చేయడానికి ఏం లేదు దానికి. సో వెయిట్ చేసి కొంచెం అప్గ్రేడ్ అయ్యే వరకు డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. రిజల్ట్ ఏదో రోజు వస్తుంది. రిజల్ట్ రాకుండా అయితే ఉండదండి, బట్ టైం పడుతుంది అంతే. నెక్స్ట్ కొంతమంది అడుగుతున్నారు అసలు కౌశలం ఎగ్జామ్కి పాస్ మార్క్ ఎంత అనేసి. మనకి ఎగ్జామ్కి పాస్ మార్క్ ఏం లేదండి. ఇదేంటి అంటే టెస్ట్ మనకి స్కిల్ అసలు ఎంత ఉంది. మనం ఎగ్జామ్ ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి, మనకి జాబ్ ఇవ్వడం. జాబ్ ఇవ్వాలి అంటే మనకి ఏ స్కిల్ లేకుండా ఎవ్వరు మనల్ని తీసుకుని జాబ్లో కూర్చోబెట్టరు కదండి. మనం మినిమం ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, మనం మినిమం వర్క్ చేయగలగాలి. మనలో ఆ స్కిల్ ఉంటేనే కదా మనకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మనల్ని రిక్రూట్ చేసుకోగలరు. సో అప్పుడు ఏం చేయాలి, మనకి ఎంత స్కిల్ ఉంది, మనకి ఏ టైప్ ఆఫ్ జాబ్ మనం ఈజీగా చేయగలుగుతాం అనేది గవర్నమెంట్ మనల్ని టెస్ట్ చేస్తుంది. సో మనం ఎగ్జామ్ రాసాక మన రిజల్ట్ని బట్టి మనకి స్కోర్ వచ్చిన దాన్ని బట్టి మన స్కిల్ ఎంత ఉంది అనేది వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారు. ఎంత ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఏ టైప్ ఆఫ్ జాబ్ ఇవ్వచ్చు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. దానికోసం మాత్రమే ఈ టెస్ట్. కొంతమందికి ఏం జరుగుతుంది, బిలో 40 మార్క్స్ అంటే 40% కంటే మనకి పర్సంటేజ్ ఇస్తున్నారు ఇక్కడ. బిలో 40% వస్తే జనరల్గా ఏ ఎగ్జామ్కైనా పాస్ మార్క్ ఎంత ఇస్తారు, 35% లేదా 40% ఇస్తారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మ్యాక్సిమం రిజల్ట్ ఎంత 35 to 40% ఇస్తారు. సో సపోజ్ దీన్ని కూడా అలాగే తీసుకుంటే కొంతమందికి ఏమవుతుందంటే బిలో 40 మార్క్స్ బిలో 30 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఎగ్జామ్ మళ్ళీ ఉన్నట్టుగా మెయిల్ వస్తుంది. సో మీకు మళ్ళీ స్లాట్ ఇచ్చి ఎగ్జామ్ పలానా రోజు ఉంది, ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి అని చెప్పేసి మెయిల్ వస్తుంది. సో అది ఎందుకు వస్తుంది, అది ఎవరికి వస్తుంది, ఎలాంటి వాళ్ళకి వస్తుంది అంటే మ్యాక్సిమం తక్కువ మార్క్స్ తక్కువ స్కోర్ ఎవరికైతే వస్తుందో అలాంటి వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతున్నారు అనమాట. అంటే మినిమం పాస్ మార్క్ ఒక 40% అనుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, స్కోర్ ఎంత రావాలి, ఎంత వస్తే మనకి జాబ్ వస్తుంది అని అడుగుతున్నారు. సో మన స్కోర్కి జాబ్కి లింక్ కాదండి ఇక్కడ. మనకి స్కోర్ ఏంటి, స్కోర్ చూపించట్లా, మనకి మెయిన్ లీడర్ బోర్డ్. సో ఇక్కడ చూడండి డాష్ బోర్డ్లో ఇక్కడ లీడర్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ లీడర్ బోర్డ్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అంటే మన నేమ్, మన కరెంట్ పొజిషన్. ఇక్కడ చూడండి ఎవరి కరెంట్ పొజిషన్ అని చెప్పేసి ర్యాంకు, ఇది వచ్చేసి ర్యాంకు. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ చూపిస్తుంది. మనకి ఎంత పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 320 పాయింట్స్ ఉన్నాయి. ఈ పర్సన్ పాయింట్స్ 320. సో ఇది లీడర్ బోర్డ్. అలాగే ఇక్కడ కింద అబ్జర్వ్ చేస్తే ర్యాంకింగ్స్లో ఎవరైతే టాప్ పొజిషన్స్లో ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి హైయెస్ట్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ 19,430 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5,420 ఇలా పాయింట్స్ యాడ్ అవుతున్నాయి. వీళ్ళు ఏంటి టాప్ ర్యాంక్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళు డైలీ లాగిన్ అవ్వడం, ఏమైనా కోర్సెస్ కంప్లీట్ చేయడం ద్వారా వీళ్ళకి ఏమవుతుంది, పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇలా హైయెస్ట్ యాక్టివిటీ ఎవరికైతే ఉంటుందో మేబీ గవర్నమెంట్ వాళ్ళని ఏదైనా కంపెనీకి రికమెండ్ చేయొచ్చు, వాళ్ళకి రిక్రూట్మెంట్ చూపించే పాసిబిలిటీ ఉంటుంది. సో అది ఇంకా ఏంటి అనేది ప్రాసెస్ మనకి తెలియదు. గవర్నమెంట్ ఇచ్చే వరకు కూడా మనం వెయిట్ చేసి చూడాలి. ఇక్కడ మై ప్రోగ్రెస్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 330 పాయింట్స్ వచ్చినాయి. ఈ అమ్మాయికి 330 పాయింట్స్ ఉన్నాయి. ర్యాంక్ ఎంత ఉంది, 36,874. అంటే తన పొజిషన్ 36,874 ఉంది ప్రజెంట్ ర్యాంక్. సో టాప్ ర్యాంక్ మెయింటైన్ చేస్తే మనకి జాబ్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మరి టాప్ ర్యాంక్ ఎలా వస్తుంది, ఇక్కడ మీరు పక్కన అబ్జర్వ్ చేస్తే పాయింట్స్ బ్రేక్ డౌన్ అని కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 330 పాయింట్స్ ఎలా వచ్చినాయో చెక్ చేద్దాం. సో ఇక్కడ స్కిల్ అసెస్మెంట్కి 300 పాయింట్స్ ఉన్నది. ఓకే, స్కిల్ అసెస్మెంట్కి 300 పాయింట్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, మనకి 2 టెస్టులు జరుగుతాయి. స్కిల్ అసెస్మెంట్ ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఒకటి. ఈచ్ అసెస్మెంట్కి మనకి కంప్లీట్ చేసుకుంటే 150 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఎవరైతే ఎగ్జామ్ రెండు కూడా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి రెండింటికి కలిపి 300 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ టైం ఎవరైనా లాగిన్ అయితే చూడండి, మీరు 2 టెస్టులు కంప్లీట్ చేసుకుని లీడర్ బోర్డ్ ఓపెన్ చేయగానే మీకు వచ్చే పాయింట్స్ 300 ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి 300, మనం ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నందుకు మనకి యాడ్ అయ్యే పాయింట్స్ 300. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కోర్స్ కంప్లీషన్కి 100 పాయింట్, ఇక్కడ 0 చూపిస్తుంది ఎందుకంటే వీళ్ళు కోర్స్ ఏమీ కంప్లీట్ చేయాల. జనరల్గా కోర్స్ కంప్లీట్ చేస్తే ఈచ్ కోర్స్కి మనకి 100 పాయింట్స్. మరి కోర్సెస్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ చూడండి పక్కన డాష్ బోర్డ్లో కోర్సెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కోర్సెస్ చూపిస్తుంది. ప్రజెంట్ అయితే అందరికి ఇలానే వస్తుంది, కోర్సెస్ ఏమీ చూపించట్లేదు. మరి వెబ్సైట్ అప్డేట్ ఏమైనా చేస్తారేమో చెక్ చేద్దాం. ప్రజెంట్ కోర్సెస్ చూపించట్లేదు. ఇంతకుముందు స్టార్టింగ్లో ఎలా ఉండేది, కోర్సెస్ అనే దగ్గర మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక మనం అందులో మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని అలాగే మనం అప్లోడ్ చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మనకి సూటబుల్ కోర్సెస్ ఇక్కడ వచ్చేవి. అందులో మనం ఏదైనా నచ్చిన కోర్స్ని, ఫ్రీ కోర్సెస్ ఇవన్నీ ఫ్రీగా, మనీ ఏం పే చేయక్కర్లేదు, ఫ్రీగా ఎన్రోల్ అయ్యి కంప్లీట్ చేసుకుంటే మనకి 100 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఓకే అండి, సో ఫ్రీ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే 100 పాయింట్స్. నెక్స్ట్ డైలీ లాగిన్ స్ట్రీక్ ఎంత యాడ్ అవుతాయి, ఇక్కడ చూడండి కంప్లీట్ కోర్స్ 100, కోర్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్. కంప్లీట్ అండ్ అసెస్మెంట్ అంటే ఈచ్ అసెస్మెంట్కి 150 పాయింట్స్ యాడ్ అవుతాయని చూపిస్తుంది. నెక్స్ట్ డైలీ లాగిన్ స్ట్రీక్, మనం డైలీ కనుక డాష్ బోర్డ్ ఓపెన్ చేసి లాగిన్ అయితే ఈచ్ డేకి 10 పాయింట్స్ యాడ్ అవుతాయి.
సో మరి ఇక్కడ 320 పాయింట్స్ ఎలా వచ్చినాయో అర్థమవుతుంది కదా. తను ఎగ్జామ్ రాసినందుకు 300 పాయింట్స్, డైలీ లాగిన్ ఇప్పటికి 2 టైమ్స్ లాగిన్ అయ్యి ఉండొచ్చు, మేబీ 20 పాయింట్స్ లాగిన్ అయినందుకు యాడ్ అవుతున్నాయి. ఓకే అండి. అలా డైలీ లాగిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసుకుని, అసెస్మెంట్ కంప్లీట్ చేసుకుని డైలీ లాగిన్ అయినందుకు మనకి ఎక్కువ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. పాయింట్స్ యాడ్ అయ్యే కొద్దీ మనకి ర్యాంకింగ్ పెరుగుతూ ఉంటుంది, మనకి జాబ్ వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉంటుంది. మరి గవర్నమెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాలా అంటే మీకు జాబ్స్ దగ్గర మీకు సూటబుల్ జాబ్స్ కూడా చూపిస్తుంది. ఇన్ కేస్ అందులో మీకు ఇదిగోండి ఇలా వస్తాయి. సో వీళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టుగా వీళ్ళకి జాబ్స్ చూపిస్తుంది, టీచర్ జాబ్స్ చూపిస్తుంది. మీరు ఏదైతే ప్రొఫైల్లో మీ ఎడ్యుకేషన్ కానీ మీ జాబ్ డీటెయిల్స్ కానీ పెట్టుకుంటారో దాన్ని బేస్ చేసుకుని, మీ స్కిల్స్ని బేస్ చేసుకుని ఇక్కడ జాబ్స్ అనేవి రికమెండ్ చేస్తారు. సో ఇందులో మీకు ఏదైనా నచ్చితే కనుక, మీకు సూటబుల్ జాబ్ ఉంటే కనుక ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు ఇవేం సూటబుల్ లేవు అంటే ఇలా మీరు డైలీ లాగిన్ అవి వెయిట్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఇంకొకటి, మనతో పాటు ఏమైంది, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే మన రిక్రూటర్స్ కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎందుకు, స్టార్టింగ్ చూసారు కదా, మనం లాగిన్ అయ్యేటప్పుడు ఏముంది అక్కడ, ఫర్ గ్రాడ్యుయేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫర్ ట్రైనీస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫర్ రిక్రూటర్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో మనం ఎగ్జామ్ రాయడానికి ఎలా అయితే లాగిన్ అయ్యామో మనకి జాబ్ ఇవ్వడానికి మన రిక్రూటర్స్ కూడా ఇందులో అలాగే లాగిన్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మన ప్రొఫైల్, మనం ఎవరైతే డైలీ యాక్టివ్గా ఉంటున్నారో, ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళకి నచ్చిన పర్సన్ని, వాళ్ళకి అంటే వాళ్ళ కంపెనీకి నామ్స్కి తగ్గట్టుగా సూటబుల్ స్కిల్స్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి సూటబుల్ ఎవరైనా అబ్జర్వ్ చేసుకుని వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకుని ఓకే అనుకుంటే వాళ్ళు మెయిల్ చేసే ఛాన్స్ ఉంటుంది మనకి. సో మెయిల్ వస్తుంది, మీకు ఇలాగ సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయొచ్చు, లేదా ఏదైనా ఎగ్జామ్ పెట్టి, అంటే రిక్రూటర్ ఏ కంపెనీ నుంచి అయితే వస్తున్నారో వాళ్ళ కంపెనీ నామ్స్కి తగ్గట్టుగా వాళ్ళ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసుకుని మనల్ని రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఇంకో ఆప్షన్, మనమే మనకి ఇక్కడ సూటబుల్ జాబ్స్ ఏమన్నా నచ్చినాయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఏముంది, గవర్నమెంట్ నుంచి ఏమన్నా నోటిఫికేషన్ ఇస్తారేమో అని చెక్ చేసుకుని వెయిట్ చేయడం, ఇంకొక థర్డ్ ఆప్షన్. సో జాబ్స్ గురించి క్లారిటీ వచ్చింది కదండి, జాబ్స్ ఎలా వస్తాయి అనేసి అడుగుతున్నారు, పాయింట్స్ ఎన్ని పాయింట్స్ వస్తే జాబ్స్ వస్తాయి ఇలా అడుగుతున్నారు కదా. మనం డైలీ యాక్టివ్గా ఉండాలండి, మన లీడర్ బోర్డ్లో మన ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎగ్జామ్ ఇంకా రన్ అవుతుంది, ఇది ఏంటి డిసెంబర్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 3rd మంత్ ఫిబ్రవరి వచ్చింది. సో 3rd మంత్ ఇంకో 1 or 2 months వరకు ఈ ఎగ్జామ్ రన్ అవుతూ ఉండొచ్చు మేబీ. సో ఈ ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ గవర్నమెంట్ డెసిషన్ ఎలా ఉంది అనేది కూడా చూడొచ్చు. ఆల్రెడీ మనకి జాన్లో ఏం తెలిసింది, డేటా ఎంట్రీ జాబ్స్ ఒక 3000 మెంబర్స్ వరకు డేటా ఎంట్రీ జాబ్స్ వచ్చినాయి అనేసి అన్నారు. సో మళ్ళీ ఏమన్నా ఎవరికైనా మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తున్నాయేమో, ఇంకా అప్డేట్స్ ఇంకా రాలేదు కదండి, ఎవరికైనా వచ్చినాయేమో కూడా ఇంకా తెలీదు. మేబీ అంటే ఇవన్నీ పర్సనల్గా ఎవరి మెయిల్కి వాళ్ళకి వస్తుంది కాబట్టి, పర్సనల్గా జరిగేవి కాబట్టి ఇంకా అప్డేట్స్ అయితే బయటికి రావలేదండి. ఓకే, జాబ్స్ గురించి కూడా క్లారిటీ వచ్చింది కదా. సో ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు డాష్ బోర్డ్లో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ మార్క్ మై ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది. సో ఇదేంటి అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని యాక్టివ్గా ఉన్నప్పుడు మీకు రిక్రూటర్స్ ద్వారా ఏదైనా జాబ్ ఆపర్చునిటీ వచ్చినా, లేదు మీకు ఏదైనా జాబ్ నచ్చి మీరు మీరు అప్లై చేసుకుని జాబ్లో సెలెక్ట్ అయినా, లేదు గవర్నమెంట్ ద్వారా ఏదైనా జాబ్ చూపించినా, ఈ త్రీ టైప్స్లో ఏది జరిగినా సరే మీకు జాబ్ వచ్చినట్టే అవుతుంది కదా. జాబ్ వచ్చాక మనం ఏం చేయాలి, మీ దగ్గర ఆఫర్ లెటర్ ఉంటుంది, ఇక్కడ మార్క్ మై ఎంప్లాయ్మెంట్ స్టేటస్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, మీకు జాబ్ వచ్చినట్టుగా చూపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి లుకింగ్ ఫర్ ఏ జాబ్ అని ఉంది, అంటే మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారని. అక్కడ ఏమవుతుంది, జాబ్ వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ జాబ్లో మీకు జాబ్ వచ్చింది, జాబ్ ఆఫర్ వచ్చింది అని చెప్పేసి అక్కడ మార్క్ అయ్యి మీ డాష్ బోర్డ్ అనేది ఒక 90 days వరకు లాక్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు ఏ జాబ్ అయితే వచ్చిందో ఆ ఆఫర్ లెటర్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. సో 90 days వరకు మీకు డాష్ బోర్డ్ లాక్ అవుతుంది. మీకు మళ్ళీ ఎలాంటి రీషెడ్యూల్ ఆప్షన్స్ కానీ, అంటే మళ్ళీ స్కిల్ అసెస్మెంట్ మనకి స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, ప్రతి 90 daysకి ఒకసారి కౌశలం ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఈ 90 days కంప్లీట్ అయ్యే వరకు కూడా మీకు లాక్ అవుతుంది. ఇన్ కేస్ మీకు నచ్చిన జాబ్ రాలేదు, మీరు జాయిన్ అయిన జాబ్ మీకు సాటిస్ఫాక్షన్ లేదు, మీకు ఇంకో జాబ్ కావాలి అనుకుంటే కనుక ఆఫ్టర్ 90 days మళ్ళీ మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది, లాక్ అయ్యింది కాస్త మళ్ళీ ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ రీషెడ్యూల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ రీషెడ్యూల్ క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసుకుని మళ్ళీ మీరు జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. ఇది మనకి గవర్నమెంట్ స్టార్టింగ్ చెప్పిందండి. ఓకే, సో ప్రజెంట్ చాలామంది ఏంటంటే మార్క్ మై ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనేది తెలియకుండా క్లిక్ చేసేస్తున్నారు. అది క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, మనకి జాబ్ వచ్చినట్టుగా చూపిస్తుంది. సో ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదండి. జాబ్ వచ్చే వరకు కూడా మనం దాన్ని ఇలానే ఉంచాలి. క్లిక్ చేసామంటే మనకి జాబ్ వచ్చినట్టుగా చూపిస్తుంది, మనకి ఎలాంటి ఆఫర్స్ రావు, ప్రొఫైల్ లాక్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.